నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిల్మీ క్రిటిక్, ప్రొడ్యూసర్ శ్రీ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే అమ్మా. సార్, ఏం జరుగుతుంది సార్ బయట? పుష్ప వివాదం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది? దీన్ని ఈ ప్రభుత్వం చేస్తున్న అనైతికమైన కార్యక్రమాలమ్మా. ఈ పుష్ప విషయంలో ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తుంది, అనేక తప్పిదాలు చేస్తుంది. ప్రభుత్వానికి ఎందుకు సినిమా వాళ్ళ మీద ఇంత క్రోధము, ఇంత కసి, ఇంత అసూయ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఒక్క ఈ విషయం గురించి అయితే ఈ మాట అనను, కానీ క్రోనాలజీ చూసుకుంటే, ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకుంటే డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం అనేది కూడా ఇది ఫోక్సో కేసు పెట్టేసి అర్జెంటుగా అరెస్ట్ చేసేసి హడావిడిగా ఏమాత్రం విచారణ చేయకుండా. అంటే ఫోక్సో కేసు పెట్టమంటే అమ్మాయి మైనర్ అయితే కదా, మైనర్ కాదు అబ్బాయి, అవునో కాదో తేల్చాలి. ఎందుకంటే 2017లోనే అమ్మాయి D2లో యాక్ట్ చేసింది. D2లో యాక్ట్ చేసినప్పుడు మరి 18 ఏళ్ళు అయితే కానీ దాంట్లో యాక్ట్ చేయదు. అప్పుడు మరి 2017లో అది యాక్ట్ చేసేదంటే 18 ఏళ్ళు అయినట్టే కదా. మరి 2019లో నన్ను రేప్ చేశాడు, అప్పుడు నేను మైనర్ని అని అంటది ఈ అమ్మాయి. ఎట్లా అది? ఇక్కడ రికార్డు కరెక్టా? పోలీసుల దగ్గరికి అమ్మాయి పెట్టిన బర్త్ డేట్ కరెక్టా? అక్కడ వాళ్ళకి ఇచ్చేది కరెక్టా? వెరిఫై చేయాలి కదా. అది ఏమీ చేయలేదు. చేయకుండా తీసుకెళ్ళి ఫోక్సో పెట్టేశారు. సరే, ఇప్పుడు కోర్టులో తెలుస్తుంది. అప్పుడు పోలీసులు అత్యుత్సాహం, పట 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 పరిగెత్తి అసలు టెర్రరిస్ట్ వేటాడి పట్టేసుకున్నారు. అది నెక్స్ట్ చూస్తే సమంతాన్ని ఎందుకండి అంత బజార్కి ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది వీళ్ళకి? అందులో ఒక లేడీ, ఒక మంత్రి, ఆడమంత్రి అయ్యుండి నాగార్జున పడుకోమంటే పడుకోలేదు, అందుకని విడాకులు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న మాట? చాలా దారుణమైన మాట. ఎందుకు మాట్లాడారు? నెక్స్ట్ వాళ్ళ అల్లు అర్జున్ జరిగితే చట్టం అన్ని రాష్ట్రాల్లో ఒక చట్టమే కదా ఉండాలి. చంద్రబాబు అది ఒక ఎలక్ట్రిక్ టూర్లో ఆయన ఒక యాత్ర చేస్తూ ప్రజల మధ్యకి యాత్ర చేస్తుంటే ఒక ఇరుకు సందులో కూడా ఊళ్ళో సందులో చేసి 8 మంది చచ్చిపోయారు. 8 మంది తొక్కిసలాట్లో చచ్చిపోయారు. తొక్కిసలాట్లోనే చచ్చిపోయారు. ఇక్కడ ఎలా తొక్కిసలాట్లో ఆయన చెయ్యి ఊపుకుంటూనే వచ్చాడు, ర్యాలీ లాగా వచ్చారు, అక్కడ క్రౌడ్ చేరిపోయారు, 8 మంది చనిపోయారు. దానికి ఏముంది చట్టం? అప్పుడు చెయ్యి ఊపుతూ వస్తున్న ప్రోగ్రాం నడుపుతున్న చంద్రబాబుని తప్పు పట్ల పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పి పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అలాగే రాజమండ్రి కుంభమేళాలో జరిగినప్పుడు, పుష్కరాలు జరిగినప్పుడు రాజమేళాలో 36 మంది చనిపోయారు. అప్పుడు ఎందుకు చనిపోయారు 36 మంది? మామూలు జనాలు కూడా షూటింగ్ చేస్తూ ఉంటే షూటింగు హడావిడి దాని మీద కంగారు పడి వచ్చారు. చంద్రబాబే పర్మిషన్ ఇచ్చాడు. మరి అప్పుడు 36 మంది చనిపోయారు. ఎవరిని దోషి చేశారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అప్పుడు చంద్రబాబు గారిని షూటింగ్ చేస్తున్నాడు అలా. మరి చట్టం అన్ని చోట్ల అక్కడ, మరి ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఎవరు ఫెయిల్యూరు? పోలీస్ అండ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. ఇతను ఎందుకు అవుతాడు? ఇతను నాకు సెక్యూరిటీ తీసుకుని వస్తాడా? ఒక గెస్టు వస్తున్నాడు, ఒక విఐపి. మీ ఇంటికి ఒక విఐపిని పిలుస్తున్నాం మా ఫంక్షన్కి. విఐపికి ఏం అరేంజ్మెంట్స్ కావాలో నువ్వు చూసుకుంటావా? విఐపిని మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకుని రండి అని అంటావా? అంతే కదా, వాళ్ళకే చెప్తాం కదా. ఎవరికి చెప్తాం? వాళ్ళకి ఎవరు? ఇప్పుడు నీ ఇంటికి నువ్వు పిలిచావు మాకు విఐపి, నా ఇంటికి నేను పిలిచినప్పుడు చెప్తున్నారా? డెఫినెట్ గా నేనే చూసుకోవాలి. నువ్వే కదా చూసుకోవాలి. మరి ఇతను థియేటర్కి వాళ్ళు రమ్మని పిలిచారు. థియేటర్కి వెళ్తే థియేటర్ వాళ్ళు కదా మేనేజ్మెంట్ చూసుకోవాలి. సెక్యూరిటీ ఎంత కావాలి ఏమిటి? ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్యూర్, కోఆర్డినేషన్ బిట్వీన్ థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ ఫెయిల్ అయింది. దానికి ఇతన్ని బందీ చేయటం ఏంటి? మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక స్టార్ని బదనాం చేసి ఎస్కేప్ అవుదామనా? అయితే అది కాదు సార్, యాక్చువల్గా మీరు అన్నది 100% నేను అగ్రీ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే థియేటర్ వాళ్ళు, పోలీసులు ఎలా చెప్తున్నారంటే, పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ థియేటర్ కూడా ఆ టైంలో రావడం కరెక్ట్ కాదన్నట్లే మేము చెప్పాము అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారమ్మా. ఇది పచ్చే కథ, అల్లిన కథ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 4వ-5వ తారీఖు కమిషనర్ గారు మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు చెప్పలేదు ఇవన్నీ. ఆ రోజు ఏమన్నారు? పర్మిషన్ మేము ఇవ్వలేదు అంతవరకే అన్నారు. అది కూడా రోడ్ షో విషయాలన్నీ పర్మిషన్ మేము ఇవ్వలేదు, వాళ్ళు అప్లై చేశారు కానీ మేము ఓకే చెప్పలేదు. అది ఓకే చెప్పలేదు. థియేటర్ వాళ్ళు ఏమన్నారు? ఓకే, మాకేమైనా ఇన్ రైటింగ్ నో అని చెప్పారా? లేదు కదా అన్నారు. ఇప్పుడు మేము నో అని చెప్పినట్టు ఒక లెటరు 15 రోజుల తర్వాత నో అని చెప్పినట్టు ఒక ఆఫీసర్, దాంట్లో మళ్ళీ కాంట్రడిక్షన్. ఒక ఆఫీసర్ ఏమో మా వాళ్ళు వెళ్ళి చెబితే
ఆ, ఒప్పుకోలేదు అని ఒక ఆఫీసర్ చెప్పాడని అసెంబ్లీలో సీఎం చెప్తాడు. ఇంకో ఆఫీసర్ ఇక్కడ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు, మేము వెళ్తుంటే వెళ్ళనివ్వలేదు బౌన్సర్స్, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అన్నారు. ఇది నిజం. బౌన్సర్ వెళ్ళనివ్వలేదు అంటే మీరు దదబలాగా చూడటం కరెక్టా, నిజమా? లేకపోతే వెళ్ళి చెప్తే అని మీరు మాటలు మారుస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఆ రోజు చెప్పాడు, తర్వాత చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, నాకు ఎవరు ఈ ఆఫీసర్ చెప్పలేదు. కానీ వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, ఏమున్నాయి? ఎవరైనా ఎస్ఐ వెళ్ళిపోయి ఆఫీసర్ వెళ్ళిపోయి వెళ్ళొద్దని చెప్తుంది ఏమైనా ఉందా? ఆయన రోడ్ షో చేస్తున్నాడు అనేది ఉంది. రోడ్ షో వస్తూ ఉంటే జనాలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు పబ్లిక్లోకి పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు కార్యకర్తలు వస్తూ ఉంటే కారు దిగి చేయి చూపరా? కారు దిగకపోతే దాక్కున్నాడని రాళ్ళు ఇస్తుంటారు, అద్దాలు బాగా కొడతారు. ఫ్యాన్స్ అలా ఉంటారు. మీ కార్యకర్తలు రాజకీయ నాయకులైనా ఎవరైనా అందుకనే సేఫ్టీకి బయటకు వచ్చి చేయి చూపిస్తారు, కనపడితే ఆగుతారని. అందుకు వచ్చాడు. దానికి ఏదో అన్ని అబద్ధాలు. 10:45కే చనిపోయారని చెప్పారు. 10:45కి చనిపోయారని మీకెవరు చెప్పారు? అక్కడేమో చనిపోయిన ఆ స్త్రీ యొక్క భర్త మాకు 3ంటికి చెప్పారు డాక్టర్లు చనిపోయినట్టు. అంతవరకు ప్రయత్నాలు చేస్తానన్నారు. 2:30కి చూసాయిగా చెప్పారు. 3ంటికి కన్ఫర్మ్డ్గా చనిపోయిందని 3ంటికి చెప్పారు తెల్లారుజామునని. చనిపోయింది 10 గంటలకు కాదు, 10:45కి కాదు. అది పచ్చి అబద్ధం. మా అసెంబ్లీలో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఉండి. చనిపోయింది 3 గంటలకని ఆ హస్బెండ్ చెప్తున్నాడు. చచ్చిపోయిన అమ్మాయి యొక్క భర్తకి డాక్టర్లు చెప్పారు 3ంటికి చనిపోయింది అని. వీళ్ళకి 10:45కి చనిపోయిందని ఎవరు చెప్పారు? వీళ్ళకి సీఎం చెప్తున్నారు కదా. సీఎం ఈ అబద్ధాలు చెప్తున్నాడు. 10:45కి చనిపోయారు, చెబితే వెళ్ళలేదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. సీఎంకి అంత అవసరం ఏముంది సార్? ఏం అవసరం అంటే ఆయన చేసిన ప్రభుత్వం చేసిన తప్పుని సర్దుకుంటానికి. ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వం చేసిన తప్పుని కవర్ చేసుకోవాలి. ఇతను అరెస్ట్ చేయడం తప్పు చేశారు, ఎందుకంటే అతనికి ఏ సంబంధం లేదు. అతను ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్ అటెంప్ట్ కింద డైరెక్ట్గా ఇన్వాల్వ్. అతను చెప్పారు, వెళ్ళిపోయినాక తెల్లారుజామున చనిపోతే అతనికి మర్నాడు పొద్దునే తెలిసింది. బాధపడ్డాడు. ఇమీడియట్గా ఏం చేయాలో వెళ్ళాలంటే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఆల్రెడీ పీడిఎఫ్ వాళ్ళు, కుర్రాళ్ళు, కొంతమంది సెటిల్మెంట్ గ్యాంగ్ ఇంత వాళ్ళతో గొడవలు చేస్తారు, దిష్టిబొమ్మలు తగలబెడతారు. కనుక వెళ్ళొద్దు అని చెప్పారు. లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు వెళ్ళొద్దు, మనం ఏదో వాళ్ళని మేనేజ్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళొద్దు అని చెప్పారు. వెళ్ళలేదు. తర్వాత కోర్టులో కేసు ఉంది కనుక వెళ్ళలేదు. అది అందుకు వెళ్ళలేదు. దాన్ని ఆయన ఎందుకు రాలేదు? మానవత్వం లేదా? ఇది లేదా? మానవత్వం ఉండబట్టే 2 కోట్ల రూపాయలు ఒక ఇది కార్పస్ ఫండ్ తయారు చేసి ఆ పిల్లాడి పేరు మీద 2 కోట్ల రూపాయలు చేసి అతను బిల్లు అతనికి కావాలని ఫ్యూచర్లో ఏం కావాలంటే చేస్తానని హామీ ఇచ్చి వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్ గారు వెళ్ళారు, మిగతా వాళ్ళ మామగారు వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు. ఈయన చెప్పి చేస్తున్నారు మానవత్వం అనమాట.